వెల్కమ్ టు మన పెనబలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. మూడు ముక్కలాటతో జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కినాల తీస్తామని హెచ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదు గెలిచింది ప్రజలు అని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వికసిత్ భారత లక్ష్యాలు అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రథసారథుల్లాగా పనిచేస్తున్నారని కొనియాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి 3 కుటుంబాలను రోడ్డున పడవేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కల ఆటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఖరితో పెట్టుబడిదారులకి ప్రభుత్వంపై నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఊహించిన దానికన్నా ఎక్కువ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేశామన్నారు. 3 పార్టీలు అధికారంలోనా ఎటువంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు. అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాల్ మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏమాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. సమిష్టిగా పనిచేద్దాం, దీన్ని ముందుకు తీసుకుపోదాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చరిత్రలో పెట్టలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మీటింగ్ పెట్టాం. ఇది ఒక చరిత్ర. అదే కాదు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భాగస్వామ్యం కూడా ఇచ్చింది ఫస్ట్ టైం. మామూలుగా మీటింగులో మాట్లాడి పంపించేవాళ్ళం, కానీ ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు కూడా చేశాం.
స్వర్ణాంధ్ర 2047 అమలు చేయడానికి జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, సెక్రటరియట్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే బాధ్యతకి యంత్రాంగాన్ని కూడా తయారు చేశాం. తమది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదని అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కినాది తీస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజలలో మార్పు తెచ్చి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. తమది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదని అనవసరంగా పిచ్చివేషాలు వేస్తే తొక్కినాలు తీస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ బెదిరింపులకి భయపడమని, అన్ని చూసాకే ఇక్కడి వరకు వచ్చామని పవన్ వ్యాఖ్యానించారు. సుపరిపాలనను గుర్తించే ప్రజలు కూటమికి పట్టం కట్టారని పవన్ తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తెరిచి చూడాల్సిన అంశం. ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం, మేము విల్ హంట్ యు నో మ్యాటర్ వేర్ యు ఆర్, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. ఇది వారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ, ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ, రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్, మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా, చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. 2024 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదని గెలిచింది ప్రజలని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఇంకా ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు,
అరెస్టులు, వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోయి కూటమి పాలన వచ్చి ఏడాది పూర్తి కావడంతో అమరావతిలోని సచివాలయ వెనుక భాగంలో సుపరిపాలనలో తొలెండుగు పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ పురంధరేశ్వర్లు ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు టీసీఎస్, కాగ్నిజెన్స్ సంస్థలని తీసుకొచ్చామని, ఉత్తరాంధ్రలో హైకోర్టు బెంచ్కు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరంలాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది. ఏకంగా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్, ఒక టీసీఎస్, ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు. అమరావతి పనులు ఈరోజు డబుల్ స్పీడ్లో పట్టాలు ఎక్కించాం. పోలవరంకి ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక విశాఖ ఉక్కు కాపాడడానికి 11,500 కోట్ల రూపాయలు ఈరోజు మన నిధులు ఇస్తాం జరిగింది. ఇంకా ఉర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్కు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది. విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈరోజు జరుగుతున్నాయి. నరకాసుర వధ జరిగాక దీపావళి ఎలా జరుపుకుంటామో రాష్ట్రంలో విధ్వంస పాలన అంతమొదించి ఏడాది సందర్భంగా సుపరిపాలన తొలెండుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీ పురంధేశ్వర్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలు అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రథసారథుల్లాగా పనిచేస్తున్నారని కొనియాడారు. దేశ ప్రజలకి సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. ఏపీలో ఎన్డీఏ ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన తొలెండుగు సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తుందని తెలిపారు. జీవన జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవాల్సిందే. నరకాసుర వధ జరిగిన తర్వాత మనమందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో
దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో 50 కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో 50 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం, మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు, దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా, ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో 15 కోట్ల మంది మరణిస్తారు అని చెప్పినప్పటికీ 220 డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం. గురువులు దైవంతో సమానమని అందరినా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని, కానీ తాను బాధపడలేదు, గెలిచి చూపించారని ఉద్ఘాటించారు. ఎవరు నిరుత్సాహపడవద్దు, విజయం సాధించి చూపించాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్య ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. నిన్న బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంకుల్లు వద్ద దివ్యాజ్ సైనిక్ స్కూల్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గురువుల దైవంతో సమానమని అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడున్న మా ఉపాధ్యాయులు కానీ 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. ఉగ్రవాదులు ఏకంగా భారతీయులు చంపేస్తాం జరిగింది. 2004 నుంచి 14 వరకు భారతదేశం భూభాగం పైన అనేక దాడులు జరిగినాయి. కానీ ఆనాటి పాలకులు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటిది ఏకంగా మొన్న పహల్గాం దాడి జరిగితే ఎస్, మన భూమిపైనే కాదు ప్రపంచంలో భారతీయుల జోలికి ఎవరిని వస్తే వాళ్ళని వదిలిపెట్టమని సమాధానం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మధు అనే యువకుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలిస్తున్న మార్గంలో జగన్ రెంటపాల ర్యాలీ కోసం అంబులెన్స్ ను గంటసేపు వైసీపీ నేతలు ఆపివేయడం జరిగింది. తర్వాత ఆసుపత్రిలో చేర్చగా సకాలంలో చికిత్స అందకపోవడంతో యువకుడు మృత్యువాత పడిన వైనం కుటుంబ సభ్యులని కన్నీటిపరితం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో 2 చనిపోగా 3వ మృతి తెరపైకి వచ్చింది. ముప్పాళ్లకు చెందిన మధు అనారోగ్యంతో సత్తెనపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో గుంటూరు తరలిస్తున్న సమయంలోనే జగన్ రెంటపాల పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో ర్యాలీగా వెళ్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు గంట సేపు అంబులెన్స్ ట్రాఫిక్లో ఇరుక్కుంది.
తర్వాతే మధుర గుంటూరుకు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూంతను ఈ నెల 19న మరణించారు. జగన్ పర్యటనలోనే ఈ మరణం సంభవించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ వల్లే మధుని సకాలంలో గుంటూరుకి చేర్చలేకపోయామని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి పాలన పూర్తయి ఏడాది కావడంతో అమరావతిలో సుపరిపాలనలో తొలెడుగు పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడ ప్రసాద్. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలెడుగు సదస్సుని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ సదస్సులో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు మండలం వేల్పూర్లో బుడమేరు కట్టకు గండిపడడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమస్యని నియోజకవర్గ ఎమ్మెల్యే బోడ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించారు. కంకిపాడు మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన రైతులు పోరంకి పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను కలిసి బుడమేరు కట్ట సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రైతులతో కలిసి వెళ్లి బుడమేరు కట్టను బోడే ప్రసాద్ పరిశీలించారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. 2 గంటలలోనే స్వచ్ఛందంగా ప్రోక్లేన్ను తీసుకొచ్చి రాత్రికి పనులు ప్రారంభించారు. తానే దగ్గరుండి మరీ గండినిపూర్ చేపనులను బోడే చేపట్టారు. బోడే ప్రసాద్ పిలుపుతో స్థానికంగా ట్రాక్టర్లతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గండిని పూడ్చేందుకు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. వరి నాట్లకు సిద్ధమవుతుండటంతో పాటు నీరు బుడమేర్లోకి దండి ద్వారా వృధాగా పోతుంది. అధికారుల వర్కార్డర్లు కోసం ఎదురుచూస్తే ఉపయోగం లేదని, దీంతో యుద్ధ ప్రాతిపదికన బోడే ప్రసాద్ స్పందించి స్వచ్ఛందంగా పనులు చేపట్టారు. 2 రోజుల పాటు గండి పూడ్చే పనులు జరగనున్నాయి. ఎమ్మెల్యే బోడే స్పందించిన తీరుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. పెనమలూరు నియోజకవర్గ తాడిగడప గ్రామం విద్యానగర్ కాలనీ నందుగల శ్రీకృష్ణ రెసిడెన్సీ వాసుల రాకపోకలకు సంబంధించి శిథిలావస్థకు చేరుకున్న తారు రోడ్డుని తొలగించి సీసీ రోడ్డు వేయాలని, మరికొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ తదితర అంశాలపైన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడ ప్రసాద్కి పోరంకి పార్టీ ఆఫీస్ నందు అర్జీలు అందించడం జరిగింది. విజ్ఞప్తులను పరిశీలించి సమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చారు. పోరంకి చెందిన కాపవరపు ఫణీంద్రరావు అన్నా క్యాంటీన్ నిమిత్తం 50,000 రూపాయల చెక్ని విరాళంగా పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ కి అందించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామానికి చెందిన విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి కాపవరపు ఫణీంద్రరావు సేవాభావంతో అన్నా క్యాంటీన్ కొరకు 50,000 రూపాయలు విరాళంగా అందించారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ కృషి అభినందనీయమని, ఎమ్మెల్యే సేవాభావంతో ప్రేరణ పొంది తన వంతు సేవగా 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్, వడ్లమూరి శుభశేఖర్, కోయ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయబడిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఉయ్యూరుకి చెందిన పొలగాని శివపార్వతికు మరియు కానూరుకి చెందిన సమీవుల్లాబేగ్కు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయబడిన 2,50,000 రూపాయల ఎలోసి చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 ముక్కలాటతో జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కినాలు తీస్తామని హెచ్చరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదు గెలిచింది ప్రజలు అని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వికసిత్ భారత లక్ష్యాలు అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రథసారథుల్లాగా పనిచేస్తున్నారని కొనియాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి 3 కుటుంబాలను రోడ్డున పడవేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.